హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మొన్న సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన దాడి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే చాలా దారుణమైన విషయం. ఎవరెవరు చేసే ఉంటారా, దీనికి ఎంత ప్రణాళిక, ఎంత స్కెచ్ ఉంటుందా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సైఫ్ అలీ ఖాన్ని అంత దారుణాతి దారుణంగా 6 సార్లు పొడిచిన వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్‌లో దొరకడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ సిట్యుయేషన్ అంతా ఎలా జరిగింది? దీని వెనక ఎవరైనా ఉన్నారా? నిజంగానే ప్లాన్ ప్రకారం సైఫ్ అలీ ఖాన్ పైన అటాక్ అనేది జరిగిందా అనేది చాలా మందికున్న డౌట్. అయితే ఆ నిందితుడిని పట్టుకున్న తర్వాత పోలీసులు క్లియర్‌గా చెప్పిన విషయం ఏంటంటే, ఎవడైతే దొంగతనానికి వచ్చాడో ఆ వ్యక్తే ఇదంతా చేశాడు. బేసికల్‌గా ఫైర్ ఎగ్జిట్ ఉంటుంది కదా! ఫైర్ ఎగ్జిట్ అందుట్లోంచి లోపలికి చొరబడిన దొంగ సైఫ్ అలీ ఖాన్ కొడుకు రూమ్‌లో 4 గంటల సేపు నక్కి దాక్కొని ఉన్నాడంట. 4 గంటల సేపు నక్కి దాక్కొని ఉన్న తర్వాత మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఆ దొంగ 12 తర్వాత తన కార్యాచరణ మొదలుపెట్టాడు. ఎక్కడికెళ్ళాలి? ఏంటి? ఏం చేయాలి? ఎక్కడి నుంచి డబ్బులు నొక్కేయాలి? అనే ప్లానింగ్ యేసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ 4 గంటలు కూడా అతన్ని ఎవరు చూడలేదనేదే ఆశ్చర్యం. సైఫ్ అలీ ఖాన్ కొడుకు రూమ్‌లో 4 గంటలు ఆ దొంగ దాక్కొని ఎలా ఉన్నాడు? ఎంత ధైర్యం కావాలి దానికి? దాక్కొని ఉన్నాడు. అయితే తన కదలికలో ఆ పని మనిషి ఆల్రెడీ చూసిందంట. చూసి పెద్ద పెద్దగా బిగ్గరగా కేకలు వేయటంతోటి వీడు అలర్ట్ అయిపోయాడు. ఆవిడ దగ్గరికెళ్ళి ఆ పని మనిషి దగ్గరికెళ్ళి అటాక్ చేయబోయేలకి ఆవిడ అలారం మోగించడం కూడా జరిగింది. సో, ఇప్పుడు అలారం మోగించగానే సైఫ్ అలీ ఖాను ఆ అలారం విని లేచి రావడం జరిగింది. ఆలోపే వీడు పని మనిషి పైన అటాక్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈలోపు సైఫ్ రావటం, ఆ అబ్బాయిని వారించటం, చాలా సేపు పెనుగులాట జరిగిందంట. ఆ తర్వాత ఎలాగైనా తప్పించుకెళ్ళాలని ఆలోచనతో విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ దొరికిన చోట దొరికినట్టు పొడిచేసాడు ఆ అబ్బాయి. మెడ పైన, వెన్నుపూస పైన సర్జరీ జరిగింది. అండ్ చాలా డీప్‌గా గాయాలు జరిగినాయని తెలుస్తూ ఉంది. అయితే ఇంత పెద్ద కుటుంబం అయినప్పటికీ నైటు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఆ యాక్సిడెంట్ అలా అటాక్ జరిగినప్పుడు సైఫ్ అలీ ఖాన్ గారిని తీసుకెళ్ళడానికి కారు లేని సిట్యుయేషన్ అంట. ఇది చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది నాకు. కారు లేకపోతే ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి ఆటోలో తీసుకెళ్లారంట. నైట్ 2కి అలా. అంటే సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో చూడండి. మనకు నిజంగా అవసరం వచ్చినప్పుడు మన ఇంట్లో ఉండాల్సిన కార్ కానీ, వెహికల్స్ కానీ ఉండకపోతే ఇటువంటి సిట్యుయేషన్స్ ఎలా ప్రతి ఒక్కరు నైట్ గ్యారంటీగా ఇంట్లో వెహికల్ పెట్టుకొని నైట్ ఎందుకులే మనకు అనకూడదు. ఏ సిట్యుయేషన్ ఎటెళ్లి ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్ వస్తుందో ఎవరికీ తెలీదు. ఓవరాల్‌గా సైఫ్ అలీ ఖాన్ గారి కొడుకు గదిలో 4 గంటలు నక్కి ఉండి, ఫైర్ ఎగ్జిట్ నుంచి లోపలికి వచ్చి 4 గంటలు నక్కి ఉండి, 12 తర్వాత ప్లాన్ చేసుకొని 1 నుంచి ట్రై చేస్తే, ఆలోపు సీసీ కెమెరాలను సెట్ చేయటాలు, సీసీ కెమెరాలని మార్చేయటాలు ఇయన్నీ చేశాడు ఆ అబ్బాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పైన అటాక్ చేసి పారిపోవటం జరిగింది. ఎంత ధైర్యం కావాలి గదా! ఇలా చేయడానికి. ఇటువంటి దొంగల్ని, ఇంత బరితెగించిన దొంగల్ని ఎప్పుడూ టాలరేట్ చేయకూడదు. కఠినంగా శిక్షించాలి. వాడికి ఉన్న ధైర్యానికి, వాడు చేసిన అటాక్‌కి, వాడికి ఎంత డబ్బు కావాలనే ఆశ ఉందో వాడికి. సో, ఓవరాల్‌గా అయితే సైఫ్ అలీ ఖాన్ గారు సేఫ్ అంటూ చెప్పారు. కానీ ఇది చాలా దారుణమైన విషయం. ఇది మేము చాలా ఆలోచించి ప్రెస్ మీట్ పెడతాము. వితౌట్ ఎనీ ఇంటిమేషన్ మీరు ఇష్టం వచ్చినట్టుగా దయచేసి మీడియా కానీ, ఎవరు కూడా ప్రోపగాండాలు చేయకండి ఎవరిపైన అంటూ సైఫ్ అలీ ఖాన్ గారి భార్య చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఈ సిట్యుయేషన్ అయితే ఫుల్లీ అండర్ కంట్రోల్‌కొచ్చింది. వెరీ సూన్ సైఫ్ అలీ ఖాన్ గారు కోలుకొని మళ్ళీ యథావిధిగా తన సినిమాలు, తన బిజీ లైఫ్, తన షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోగలుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్.